వికలాంగులకు సదరం క్యాంపు కోసం భాగంగా ఏదైతే స్లాట్ బుకింగ్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయినాయి, ఇవాళ ఒకరోజు దాని కోసం అని చెప్పేసి మేము తెలంగాణ గవర్నమెంట్కి కొంచెం ఒక వివరణ ఇవ్వడానికి నేను ఈ వీడియో పెడుతున్నాను. అదేంటిది అంటే, ఏదైతే స్లాట్ బుకింగ్స్ ఉన్నాయో అవి 50% స్లాట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అందువలన చాలామంది అర్హులైన దివ్యాంగులకు అవి దొరకడం లేదు. కాబట్టి ఆ 50% ఉన్న స్లాట్ బుకింగ్స్ని ఆ సంఖ్య పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 50% ఉన్నదాన్ని 300% స్లాట్ బుకింగ్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని మేము ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. తొందరగా వీలైతే తొందరగా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేదంటే నిన్న ఏదైతే మన జిల్లా అధ్యక్షుడు సత్యసాయన్న గారు నేను ఏదైతే నేను నిరాహార దీక్ష చేస్తా అని ఆయన ప్రకటించిందో మేము ఆయన బాటలో మేము కూడా నడుస్తామని మేము ఈ వీడియో మేము కూడా ఆయనకు వెంట ఉండి మేము కూడా ఆ దీక్షలో పాల్గొంటామని మేము కూడా ప్రకటిస్తున్నాం. కాబట్టి వెంటనే అర్హులైన దివ్యాంగులకు స్లాట్లు అందేలాగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరియు ఏదైతే మీ సేవా సెంటర్ ఓపెన్ కాగానే 1 గంటలోపే స్లాట్ బుకింగ్స్ అయిపోయినాయి అంటున్నారు. అలా కాకుండా ప్రొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు స్లాట్స్ బుక్ చేసేలా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లకు అన్నిటికీ స్పందిస్తే మాకు సంతోషం. లేకుంటే మేము కూడా నిరాహార దీక్షకు సిద్ధమని మేము కూడా ప్రకటిస్తున్నాం. కాబట్టి తొందరగా మా దివ్యాంగులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇట్లా మీ కొంగరి సాయి కృష్ణారెడ్డి, నిర్మల్ డిస్టిక్ దివ్యాంగ్ సోషల్ మీడియా.